నిహారిక కొణిదెల మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్న వారసురాలు. ఒక మనసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్. ఇందులో నాగశౌర్య సరసన హీరోయిన్ గా కనిపించిన నిహారిక ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాల్లో నటించింది. కానీ సరైన హిట్ దక్కించుకోలేకపోయింది. దీంతో సినిమాలకు మెల్లగా దూరమైన నిహారిక ఆ మధ్య పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. దాని ద్వారా వెబ్ కంటెంట్ ను తెరకెక్కిస్తోంది. అలా ఆమె నిర్మించిన డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. అయితే ఆమె తిరిగి సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు నిహారిక సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత మెగా డాటర్ మద్రాస్ కరణ్ అనే తమిళ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఇటీవల భారీగా హిట్ అయిన ఆర్డీఎక్స్ ఫేమ్ బాలీవుడ్ నటుడు షేన్ నిగమ్ కు జోడీగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇక షేన్ నిగమ్ తమిళ డెబ్యూ మూవీ కావటం విశేషం. నిహారికకు ఇది 2వ తమిళ చిత్రం. గతంలో ఒరునల్లా బలపాతు సొల్రన్ అనే తమిళ సినిమాలో నటించింది మెగా డాటర్. తాజాగా ఈ సినిమా నుంచి నిహారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీతో పాటు నిహారిక మంచు మనోజ్ తో వాట్ ద ఫిష్ అనే సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమె బర్త్డే సందర్భంగా ఆ మూవీ మేకర్స్ నిహారిక ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక నిహారిక రీఎంట్రీ గురించి తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సినిమా విజయం సాధించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో నిహారిక ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.